హైదరాబాద్ పరిధిలో చెత్తను సేకరించే రామ్కీ సంస్థ నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అయితే హైదరాబాద్ పరిధిలో దాదాపు 2009 నుంచి కూడా రామ్కీ సంస్థ చెత్త సేకరించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం మాత్రం పనులు చేయడం లేదనే పలు ఆరోపణలు కూడా జీహెచ్ఎంసీకి వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ కార్వాన్ సెంటర్లలో కూడా రోజుకు ఉదయం 9:30 గంటలలోపు ఈ చెత్త సేకరణ మాత్రం పూర్తి కావట్లేదని ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రామ్కీ సంస్థను కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చెత్తనైతే సేకరించడం, ముఖ్యంగా వీధుల్లో కాలనీలలో ఉన్నటువంటి కొన్ని కాలనీలకు చెత్త సేకరణకైతే స్వచ్ఛ ఆటోలు స్వచ్ఛందంగా తిరుగుతున్నాయి. తిరిగి చెత్తను సేకరించి ఆ డంపింగ్ యార్డ్లకే తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్కీ సంస్థకు పని తప్పింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా దాదాపు 600 వాహనాల్లో ఈ రామ్కీ సంస్థకు సంబంధించిన వాహనాలన్నిటి కూడా ఈ చెత్త సేకరణకైతే వెళ్ళాలి. కాకపోతే 600 వాహనాలు కాకుండా కేవలం 340 వాహనాలే ఇక్కడ చెత్త సేకరించేందుకు అయితే తిరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్ల పక్కల అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త అనే ఏదైతే క్యాబిన్లు ఏర్పాటు చేసే ఉంటాయి, ఆ క్యాబిన్ల దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాల దగ్గర ఉదయం 9:30 లోపు కూడా మొత్తం చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించాలి. కాకపోతే మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కూడా చెత్త అలాగే మిగిలిపోతూ ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా చెత్త అలాగే పడేసి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ చెత్తను సేకరించడంలో రామ్కీ సంస్థ పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ వ్యాప్తంగా కూడా 7,500 టన్నుల చెత్త రోజు ఉత్పత్తి అవుతుంది. ఇదన్నిటి కూడా చెత్త సేకరించి ముఖ్యంగా గల్లీలు కాలనీలలోకి మాత్రం స్వచ్ఛ ఆటోలు వెళ్ళి చెత్తను సేకరిస్తూ ఉన్నాయి. దాదాపు 2009లో ఈ రామ్కీ సంస్థతో అయితే జీహెచ్ఎంసీ అగ్రిమెంట్ చేసుకుంది. దాదాపు 25 సంవత్సరాలు 2009 నుంచి అంటే ఇంకో మొత్తం 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంది. అయితే ఈ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే గత వారం రోజుల కింద కొన్ని రోజుల కిందటే ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరించకపోవడంతో ఏదైతే ఈ రామ్కీ సంస్థ అనేది ఉందో ఈ సంస్థ పైన కూడా ఇప్పటికే ₹1,00,000 పైన కూడా విధించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా వార్నింగ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఈ పనుల విషయంలో చెత్త సేకరణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించబోమని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ చెత్తకు సంబంధించి ఉదయం 9:30 గంటల లోపు మొత్తం చెత్తకు సంబంధించి మొత్తం పూర్తి చేయాలి. అయితే మొత్తం క్లియర్ చేయాలి. అయితే ప్రతిరోజు ఉదయం కూడా 9:30 లోపు ఎక్కడెక్కడైతే చెత్త ఉందో ఈ చెత్తను మొత్తం కూడా సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించాలి. కానీ రామ్కీ సంస్థ మాత్రం ఈ అన్నిటి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా కొన్ని పనులు చేయకుండా పోతుంది. ముఖ్యంగా ఏదైతే గల్లీలు వివిధ కాలనీలకు సంబంధించి అక్కడ స్వచ్ఛ ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. దీంతో